బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు షాక్ ఇచ్చారు. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. నిన్న కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు వెంకట్రావు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో గులాబీ పెద్దలు అప్రమత్తమయ్యారు. భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. ఎస్ సుమిత్ర, బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుసపెట్టి నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీజేపీలోకి క్యూ కడతా ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాము, కొంతమంది సిట్టింగ్ ఎంపీలే బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరుతా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేతకాని వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక అదేవిధంగా ఇటీవల ఇద్దరు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు తన కుమారునితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కూడా కార్ పార్టీకి కటిఫ్ చెప్పేసి అటు కాంగ్రెస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళిద్దరికీ కూడా బీజేపీ టికెట్లని అనౌన్స్ చేసింది. వాళ్ళు బీజేపీ నుంచి బరిలో నిలవబోతా ఉన్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి సమావేశానికి, ఖమ్మం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సో ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. ఆ సభ రోజే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. సో ఇప్పటికే తెల్లం వెంకట్రావు నిజానికి ఎన్నికల ముందే ఆయనకు నిజానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అప్పట్లో పోదెం వీరే ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ ఆయనకి రాదు అని తెలిసిన తర్వాత ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేరారు ఎన్నికల ముంగట. సో ఇక్కడ టికెట్ తీసుకొని గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఛాలెంజ్ను కూడా ఎన్నికల ముంగట విసిరారు. సో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తాను అనేటువంటి ఒక ఛాలెంజ్ విసిరారు. అన్నట్లుగానే ఆయన గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేలను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కూడా మంత్రాంగం అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా తెలుస్తుంది.